హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు క్లౌడ్ అంటే ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే క్లౌడ్ గురించి. క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో చేస్తాము మన క్లౌడ్లో, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ గురించి, ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి, టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ లో మనకి టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి ముఖ్యంగా ఈ రోజు సెషన్ లో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అంతే. దాని గురించి నేనేం ప్రాక్టికల్ చేయను, ఏం చేయను. జస్ట్ ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రీ అకౌంట్స్ అంటే ఏంటి, పే యాజ్ యూ గో అంటే ఏంటి, తర్వాత మనకి ఏమేమి సర్వీసెస్ అని మనం యూజ్ చేసుకుంటాము, మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే డెవాప్స్ కానీ, లేకపోతే మనకి జనరేటివ్ ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ, మనం ఎలాంటి సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటాము, EC2 అంటే ఏంటి, S3 బకెట్ అంటే ఏంటి, తర్వాత ఈకేఎస్ అంటే ఏంది, తర్వాత మనకి ఏమేమి హబ్ ఇవేంటి, మనకి మనకి జనరల్ ఫౌండేషన్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, ఎక్కడ చూస్తాం అనేది మొత్తం మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ, నేను పీపీటీ ఓపెన్ చేసి స్లైడ్స్ ఓపెన్ చేసి మీకు క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్స్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, అసలు అట్లా ఏమేమి ప్రొవైడర్స్ ఉంటాయి, దాన్ని ఎలా చేయాలి, ఏమేమి టెక్నిక్స్ వాడతాం అని చెప్పేసి మీకు ఇప్పుడు క్లియర్ గా నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెంది ఛానల్ వీడియో కనుక లెంది అవుతుంటే స్కిప్ చేయొద్దు. ఆ, మొత్తం వీడియో అయిపోయే వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది మనకి స్టోరేజ్ చేసుకోవడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తాయి, నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తాయి, స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తాయి, కాస్ట్ ఎఫిషియన్సీ, డెవాప్స్ టూల్స్ కి డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏ మోడల్స్ క్రియేట్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకుని డిప్లాయ్ చేసుకోవడానికి క్లౌడ్ ప్రొవైడర్స్, క్లౌడ్ టెక్నిక్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అనమాట. దీని గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత సెషన్ లో మీకు క్లియర్ గా నేను 2025 జనవరి నుంచి ఇంగ్లీష్ లో ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను. ఆ, దాని ఎస్పెషల్ ఇంగ్లీష్ మీద అనమాట. పైథాన్, డేటా సైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అండ్ దెన్ SQL, లైనక్స్ కమాండ్స్, ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్, తర్వాత మనకి ఏమేమి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత ChatGPT, మిస్ట్రల్ 7B, లామా, మెటా లామా, పిన్, జెమినై మోడల్స్ అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, తర్వాత డేటా బ్రిక్స్, తర్వాత మనకి పైస్పార్క్, లాంగ్వేజ్ అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు, ఏముంది, ఎటు చూస్తున్నారు కదా, జస్ట్ ఒక సపోర్టివ్ కోసమైనా ఒక లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి చేస్తున్నానని అని కాదు, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా, అందరికీ ఈ రోజు హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నేను ఇప్పుడు స్లైడ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్లో వ్యూ చేస్తున్నారు కదా, అందరికీ మన జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ క్రిస్మస్. అందరికీ మంచిగా 2025 అనేది బాగా కలిసి రావాలని చెప్పేసి, అందరు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, జాబ్ చేసి మళ్ళీ మారాలనుకుంటున్నారో, మంచి హైక్స్ కోసం ట్రై చేస్తున్నారో, వాళ్ళందరికీ, స్టూడెంట్స్ కైనా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, వాళ్ళందరికీ నా ఆల్ ది బెస్ట్, ఆల్ ది విషెస్. తర్వాత 2025 జనవరి నుంచి అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను అందరికీ విషెస్ చెప్తున్నాను. ఆ, నేను ఇప్పుడు స్లైడ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీస్ ఆర్ ద స్లైడ్స్. క్లౌడ్ కంప్యూటింగ్. వాట్ ఈస్ క్లౌడ్, వాట్ ఈస్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం తెలియాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ క్లౌడ్స్ అంటే ఏంటంటే, మనకు జనరల్ గా చూస్తుంటే మనం మేఘాలు అంటాము. అసలు అరే క్లౌడ్ అంటే ఏంది, మేఘాలు అన్నాము, కంప్యూటింగ్ అంటే ఏం చేస్తాం? కంప్యూటింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కంప్యూటర్ ఏం చేస్తుంది మనకి, కంప్యూటర్ ఏం చేస్తుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కంప్యూటర్, క్యాలిక్యులేటర్. అసలు జనరల్ గా మనకు కంప్యూటర్ ని కనుక్కోవడానికి కారణం ఏంటంటే క్యాలిక్యులేటర్ అనమాట. ఎందుకంటే మన సింపుల్ గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేసేవాడు. ఇప్పుడు పెద్ద పెద్ద బిగ్ క్యాలిక్యులేషన్ చేస్తానికి సూపర్ కంప్యూటర్స్ వాడుతున్నాము, తర్వాత జనరల్ కంప్యూటర్స్ వాడుతున్నాము, తర్వాత హైపర్ పారా, మొత్తం చాలా పెద్ద పెద్ద కంప్యూటర్స్ వాడుతున్నాం కదా. ఆ కంప్యూటర్స్ క్యాలిక్యులేషన్ చేసే డేటా, ఇప్పుడు మనమైతే నోట్స్ లో రాస్తాం. డేటాని స్టోర్ చేసుకోవడానికి మామూలుగా ఏంటంటే మనం పెన్ను పేపర్ వాడుకొని రాస్తున్నప్పుడు అది టెక్స్ట్ బుక్స్ లోనో లేకపోతే నోట్స్ లో రాసి దాన్ని ఒక దగ్గర పెట్టేస్తాం. అది స్టోరేజెస్ అనమాట. అలా కాకుండా ఆ టెక్స్ట్ బుక్స్ పాతదైనా కానీ, లేకపోతే చినిగిపోయినా కానీ, తర్వాత మనకి ఏమవుతుంది, మనం ఎక్కడైనా మిస్ అయినా కానీ మన డేటా లాస్ట్ అయిపోతాం. ఏంటి, టెక్స్ట్ బుక్ లో రాస్తే దాన్ని ఏం చేస్తారంటే హార్డ్ కాపీస్ అంటాం. అలే హార్డ్ కాపీస్ ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాన్ని డిజిటలైజ్ చేసాం.
డిజిటలైజ్ చేసేయడానికి కారణం ఏంటంటే కంప్యూటర్స్ వచ్చినాయి అనమాట. కంప్యూటర్స్ ఏంటంటే మన కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చినాయి. కంప్యూటర్ లాంగ్వేజ్ తర్వాత క్యాలిక్యులేటర్ కొనుక్కున్నారు. క్యాలిక్యులేటర్ తర్వాత ల్యాప్టాప్ కొనుక్కున్నారు, సిస్టమ్ కొనుక్కున్నారు, ఈ సిస్టమ్ కొనుక్కున్నారు, ల్యాప్టాప్ కొనుక్కున్నారు, సూపర్ కంప్యూటర్స్ కొనుక్కుంటున్నారు. తర్వాత ప్రాసెసర్ కొనుక్కుంటున్నారు. ప్రాసెసర్ ఎందుకంటే మనకి స్పీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది, స్పీడ్ గా క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రాసెసర్స్ అనేది కొనుక్కోవాలి. దాని ఎన్ బిట్ అనేది 2 బిట్ ప్రాసెసరా, 3 బిట్ ప్రాసెసరా, 4 బిట్ ప్రాసెసరా, 8 బిట్, 16 బిట్, 32 బిట్, 64 బిట్, 256 బిట్సా అనేది అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ అంటే ఏంది, ప్రాసెసర్ అంటే ఏంది, అవన్నీ తర్వాత సెషన్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జీరో టు హీరో అనమాట. జనరేటివ్ ఏ జీరో టు హీరో అంటే మొత్తం అసలు ఎటువంటి ప్రైయర్ నాలెడ్జ్ లేకపోయినా కంప్యూటర్స్ గురించి కానీ, జనరేటివ్ ఏ గురించి కానీ, పైథాన్, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్ ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, టీచింగ్ లో ఉన్న కానీ, రీసెర్చ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా జీరో టు హీరో అంటే ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ లేకపోయినా, కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి, ఓపెన్ చేయాలి అనేది తెలియపోయినా కానీ, లైనక్స్ కమాండ్స్ అంటే ఏంది, ఎక్సెల్ అంటే ఏంది, వార్డ్ అంటే ఏంది, హెచ్డిఎంఎల్ అంటే ఏంది, సిఎస్ఎస్ అంటే ఏంది, అన్ని మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి క్లౌడ్స్ అన్న. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ రోజు చెప్పబోయే సర్వీసెస్ గురించి ఏంది, అమెజాన్ వెబ్ సర్వీస్ అనమాట. ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ ని ఏడబ్ల్యూఎస్ అంటాము. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ని మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను అంతే. ఈ బిఫోర్ ఎక్స్పోర్ట్ చేసే ముందు మీకు ఏం చేస్తానంటే జస్ట్ అసలు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఈ రోజు చెప్పబోయే సెషన్ ఏంటంటే టాపిక్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్. దీని షార్ట్ ఫామ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటారు. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇవి క్లౌడ్ అనమాట. ఇవి క్లౌడ్ అంటే మనకి చూస్తున్నాం కదా, మనకు మేఘాలు అంటాం, ఈ స్కైలో ఉంటాయి. ఇవి ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం అంట. దీని మీనింగ్ ఏంటంటే మన క్లౌడ్ అంటే ఏంటంటే మనకి క్లౌడ్ అంటే ఇక్కడ జనరల్ గా మేఘాలని కాదు. మనకి కంప్యూటింగ్ అంటే మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ స్టోర్ చేసుకోవడానికి కానీ, ప్రాసెస్ చేయడానికి సర్వర్ కావాలి. ఆ సర్వర్ ని ఏం చేయాలంటే ఫిజికల్ సర్వర్స్ కాకుండా వర్చువల్ సర్వర్స్ ని క్రియేట్ చేయడాన్ని క్లౌడ్ అంటాం అనమాట. అవి వాటి గురించి చెప్తాను. ఇలా ఉంటాయి క్లౌడ్స్, ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. కాకపోతే మనం జనరల్ గా ఇక్కడ స్టోర్ చేయము. మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ క్లౌడ్స్ అనేది ఎలా ఉంటాయి అని చెప్పి చూపించడానికి మీకు చూపించాను, అందరికి తెలుసు. కాకపోతే ఇంకొకసారి చూస్తున్నా. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇది సిస్టమ్, ఇది క్లౌడ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఏమున్నాయి, నెట్వర్కింగ్. ఇక్కడ వైర్స్ కనెక్ట్ చేయడాన్ని నెట్వర్కింగ్ అంటాం. ఈ నెట్వర్కింగ్ లో ఉన్న డేటాని మొత్తం ఇక్కడ కనెక్షన్ చేసుకొని, ఇక్కడ క్లౌడ్ లో బేస్ చేసుకొని, ఇక్కడ సర్వర్స్ లో స్టోర్ చేసుకోవడమే అనమాట. అంటే ఇది ఏంటంటే ఇక్కడ మనకు పనిచేస్తుంది ఏంటంటే ఇది వర్చువల్ మెషిన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ అనమాట. మనకేంటంటే మనకు కనిపించని ఒక మెషిన్ అనమాట. హార్డ్ డివైస్ అనమాట. కనిపించని మెషిన్ ని వర్చువల్ మెషిన్ అంటాము, ఇన్స్టెన్సెస్ అంటాము, లేకపోతే సర్వర్ అంటాము, ఏదైనా అనొచ్చు. ఇక్కడ సర్వర్ లో వర్చువల్ గా స్టోర్ చేసుకునే దాన్ని మనకి కంప్యూటేషన్ చేసుకోవడానికి, సర్వర్ లో డేటాని మ్యానిపులేషన్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, మనకి కనిపించిన దాన్ని ఈ వర్చువల్ మెషిన్ అంటాము. అందులో ఇది డేటాని ఇక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని క్లౌడ్ అంటున్నాము. ఇక్కడ ఇది అజ్యూర్ అనమాట. అజ్యూర్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసింది అనమాట. మైక్రోసాఫ్ట్ అంటే తెలిసింది కదా, బిల్ గేట్స్ డెవలప్ చేసింది అనమాట. అజ్యూర్ అనమాట. అజ్యూర్ క్లౌడ్ అంటాము. తర్వాత గూగుల్ క్లౌడ్ అంటే మనం వాడుతున్నాం కదా. గూగుల్ అంటే అందరికీ ఫెమిలియర్ అనమాట. గూగుల్ అంటే, అజ్యూర్ అంటే తెలియకపోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అంటే తెలియచ్చు, అమెజాన్ అంటే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది కదా, మనం ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ, ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ, బట్టలు కానీ, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలంటే మనం అమెజాన్ వెబ్ సర్వీస్ వాడతాం కదా. అందుకని అమెజాన్ వాళ్ళు డెవలప్ చేసింది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనమాట. ఇక్కడ మనకి జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ అంటాం, మనం జీసీపీ అంటాం. జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనొచ్చు, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ అనొచ్చు. మనకి ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది కనుక గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ అంటాము. మనకి జనరల్ గా మనం జీమెయిల్ కానీ, తర్వాత గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ ఇచ్చిన మనకి వన్ డ్రైవ్ కానీ తీసుకుంటాం కదా, మనకి గూగుల్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ అంటాం కదా. మనకి ఎవరైనా ల్యాప్టాప్ వాడే వాళ్ళు కానీ, తర్వాత మొబైల్ ఫోన్ వాడే వాళ్ళు కానీ ఈ గూగుల్ క్లౌడ్ అంటే అందరికీ తెలుసు. జీమెయిల్ వాడే ప్రతి ఒక్కరికి గూగుల్ గురించి ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలని ఇప్పుడు వరకు అంటే లాస్ట్ ఇయర్ దాకా, అంటే ఒక 20 days, 1 month, అంటే డిసెంబర్ 1st 20 దాకా మనకి సర్వీస్ మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ మీద డిపెండ్ అయ్యేవాడు అనమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద డిపెండ్ అయ్యేవాడు. కాకపోతే ఇప్పుడు ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది మైక్రోసాఫ్ట్ తోనే టైఅప్ అయిందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళే సపరేట్ గా ఓన్ సెర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేశారు అనమాట. ఈ సెర్చ్ ఇంజిన్ గురించి మీకు తర్వాత చెప్తాను. చాట్ జీపీటీ గురించి మొత్తం గురించి. నా పేరు బాలకృష్ణ. ఇప్పుడు ఈ క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటిది, వాట్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, వీటన్నిటి గురించి మీకు నీట్ గా క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు మీకు లెందీ కనుక ఉంటే స్కిప్ మాత్రం చేయొద్దు. మీరు అలాగే అయిపోయేదాకా చూడండి, మీకు ఈజీగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ క్లౌడ్ అనే దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు
ఆ, చూడండి, క్లౌడ్ అంటే ఏం లేదు. క్లౌడ్ అంటే ఏంటంటే మనకి ఏం చెప్పామంటే క్లౌడ్ అంటే మేఘాలు అన్నాం కదా. జనరల్ మనం ఏమనుకుంటారు, క్లౌడ్ అంటే ఇది మేఘాలు అన్నాం. మేఘాల్లో మనం ఎలా డేటాను స్టోర్ చేసుకుంటాం, ఏమేమి ఉంటుంది, అసలు ఎక్కడ ఇట్ ఈస్ పాసిబుల్ లా ఏంటి అనేది మనం థింక్ చేయొచ్చు. కాకపోతే ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. అది అంటే క్లౌడ్ అంటే క్లౌడ్ కాదు. క్లౌడ్ అంటే మనకి అవి క్లౌడ్ అంటే ఒకే విధంగా ఉంటాయి, ఒకే షేప్ లో ఉంటాయా? ఇప్పుడు మనకు క్లౌడ్ అన్నాము, క్లౌడ్ మేఘాలు అన్నాము, ఆ మేఘాలు అనేది ఒకే షేప్ లో ఉంటాయా? మనకు కనిపిస్తాయా? ఈ రోజు కనిపిస్తే రేపు కనిపించకపోవచ్చు, ఇంకో రోజు కనిపిస్తే ఇంకో రోజు కనిపించవచ్చు. ఒకే షేప్ లో ఉంటాయా, ఒకే దగ్గర ఉంటాయా అనేది తెలియదు అనమాట. దాన్ని హిడెన్ అంటాం. అంటే మనకి అదృశ్యం అయిపోయేది కనుక దాన్ని క్లౌడ్ అంటాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకి కనిపించని కనిపించకుండా దాన్ని స్టోర్ చేయడాన్ని క్లౌడ్ అంటాం. ఇక్కడ చూడండి, క్లౌడ్ అంటే ఏం లేదు. ఇక్కడ క్లౌడ్ ఈజ్ ఏ నెట్వర్క్, ఒక నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కనెక్షన్స్ అన్నాం. గ్రూప్ ఆఫ్ కనెక్షన్స్ టుగెదర్ ఇస్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్. మనం ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ అన్నాం, జియో నెట్వర్క్ అన్నాం, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ అనమాట. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ టుగెదర్ ఇస్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అయినా అనొచ్చు, గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అయినా అనొచ్చు, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అయినా అనొచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రూప్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్. సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కావచ్చు. ఎవరైనా కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ టుగెదర్ అయితే వాళ్ళని నెట్వర్క్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లౌడ్ ఈజ్ ఒక నెట్వర్క్ అనమాట. అది ఎలాంటిది, రిమోట్ సర్వర్. రిమోట్ అంటే మనకి దూరంగా కనిపించింది కనిపించింది అనమాట. రిమోట్ సర్వర్స్ దట్ ఎందుకు నెట్వర్క్ అనేది రిమోట్ సర్వర్స్ అనమాట. దట్ స్టోర్ ఈజ్ నథింగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టోర్ అంటే ఏంది, స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ అంటే ఒక దగ్గర దాచిపెట్టుకోవడానికి స్టోర్ అంటాం. స్టోర్ అంటే దాచిపెట్టుకోవడానికి. తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, దాన్ని వాడుకోవడానికి. ఏంటది, డేటా. తర్వాత అప్లికేషన్స్. మనం అప్లికేషన్స్ అంటే మీకేం అప్లికేషన్స్ అంటే ఏందబ్బా అని మీకు అనిపించచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ ఏంటంటే బట్టే వాట్సాప్ అనేది ఒక అప్లికేషన్. వాట్సాప్, ఫేస్బుక్ తర్వాత యూట్యూబ్, తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్. జనరల్ గా ఇవి మనం వాడుతుంటాం, రెగ్యులర్ గా వాడుతుంటాం. మీషో తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ట్విట్టర్ ఇప్పుడు ఏమంటారు, ఎక్స్ అంటున్నాం కదా. ఎక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి ఎక్స్ అంటున్నాం. ఇక్కడ అప్లికేషన్స్ అనమాట. అంటే మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్స్. ఏ అప్లికేషన్స్ ఉన్నాయంటే మన జనరల్ గా మనం డే టు డే లైఫ్ లో వాడే అప్లికేషన్స్ ఏమన్నాయి అంటే, ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ ఉంటుంది, తర్వాత వాట్సాప్ అప్లికేషన్, తర్వాత నెట్ఫ్లిక్స్ అప్లికేషన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఓలా, తర్వాత ఊబర్, రెడ్ బస్, వేర్ ఇస్ మై ట్రైన్. ఎనీ అప్లికేషన్స్ అనేది ఏంటంటే మనకేంటంటే ఇది దాచిపెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అండ్ అదర్ కంప్యూటింగ్ రిసోర్సెస్. ఇంకేదైనా రిసోర్సెస్ అంటే మనకు ఇంకా ఏవైనా ఉన్నట్టు వాటిని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక నెట్వర్క్ అనమాట. అది ఒక రిమోట్ సర్వర్ అనమాట. ఇది క్లౌడ్ అంటే ఏంది. ఇప్పుడు క్లౌడ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఎంటిటీ. అంటే ఫిజికల్ ఎంటిటీ అంటే మనకు ఒక కంప్యూటర్ గా గాను, ఒక ఫిజికల్ గా మొబైల్ గా గాను, ఒక ఏదైనా ఒక ఫిజికల్ గా ఉంటుంది అనమాట. బట్ బట్ కాకపోతే ఇన్స్టెడ్ ఈజ్ వ్యాస్ట్ నెట్వర్క్. కాకపోతే మనకి తెలియకుండానే దీని ఫిజికల్ ఎంటిటీ కాకపోయినా కానీ అది ఒక నెట్వర్క్, వ్యాస్ట్ అనమాట, చాలా పెద్ద నెట్వర్క్. కాపు రిమోట్ సర్వర్స్. ఇక్కడ రిమోట్ సర్వర్స్ రిమోట్ సర్వర్స్ అరౌండ్ ది గ్లోబ్. అంటే గ్లోబ్ అంటే మనకి టోటల్ యూనివర్స్. ఇప్పుడు యూనివర్స్ అంటే ఏంది? మన భూ ప్రపంచం అంటే పైన మార్స్, మూన్ అయి కాదు. మన గ్లోబ్ మీద ఉన్నట్టు భూమి మీద ఉన్న అన్ని కంట్రీస్ అంతా కంట్రీకి కనెక్ట్ అయిందనమాట. అదే హుక్ టుగెదర్ అండ్ మీన్ టు ఆపరేట్ సింగిల్ ఎకో సిస్టమ్. ఇవంతా ఒక దగ్గరగా కనెక్ట్ అయ్యి ఒక సింగిల్ ఎకో సిస్టమ్ గా కనెక్ట్ చేయడాన్ని క్లౌడ్ అన్నాం. ఓకే. తర్వాత క్లౌడ్స్ అనేది ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ అనమాట. త్రీ టైప్స్ క్లౌడ్స్ అన్నాయి. ఒకటి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్, తర్వాత ప్రైవేట్ క్లౌడ్, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే పబ్లిక్ క్లౌడ్ అంటే చూడండి, ఇక్కడ షేర్స్ రిసోర్సెస్. మనకి ఏదైనా కావాల్సిన వాటిని రిసోర్స్ ని ప్రొవైడ్ చేసేది అండ్ ఆఫర్స్ సర్వీసెస్ టు ద పబ్లిక్. అంటే పబ్లిక్ అంటే మొత్తం ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. మనకి పబ్లిక్ లో అంటే ఏంది, నువ్వైనా వాడుకోవచ్చు, నేనైనా వాడుకోవచ్చు, ఇంకెవరైనా వాడుకోవచ్చు. అది ఓపెన్ సోర్స్ అనమాట. ఓవర్ ద ఇంటర్నెట్ మనకి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఎవరైనా కనెక్ట్ చేసుకొని ఎవరైనా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు, డేటా స్టోర్ చేసుకోవచ్చు, అప్లికేషన్ స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని పబ్లిక్ అంటాం. అంటే పబ్లిక్ అది. ఇక్కడ ప్రైవేట్కి వచ్చేసరికి సపోజ్ మనం ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం అందరిని యాక్సెస్ అవైలబిలిటీ ఉంది అనుకో, దాని డేటాని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మనం మోడిఫై చేసే ఛాన్స్ ఉంటుంది.
అందుకని ప్రైవేట్ ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, సపోజ్ మన మొబైల్ ఫోన్ అయినా కానీ ల్యాప్టాప్ అయినా కానీ ఏం చేస్తాం మనం పర్సనల్ గా వాడుకున్నప్పుడు మన పర్సనల్ అంటే మనకి ఇంకా సీక్రెట్ డేటా ఉందంటే, అది సెన్సిటివ్ డేటా ఉందంటే మనం ఏం చేస్తాం, లాక్ పెడతాం. లాక్ పెట్టడం అంటే ఏంది, కీ ప్యాటర్న్ పెట్టుకుంటాం. అది మొబైల్ ఫోన్ కైనా ల్యాప్టాప్ కైనా దేనికైనా కానీ ఏం పెడతాం, మనకి కీ లాక్ పెట్టుకుంటాం. అది దాన్ని సెక్యూరిటీ అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అంటే ఏంటంటే మనకు పర్సనల్ అనమాట. మన పర్సనల్ కానీ సెక్యూరిటీగా అది బ్యాంక్ సపోజ్ బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే మనకి ఏదైనా ఇమేజెస్ కానీ ఏదైనా డేటా ఉందనుకో, అది సెక్యూర్ గా ఉండాలనుకో, అప్పుడు ఏం చేయాలి, మన పబ్లిక్ లో పెట్టేవరకు అందరూ యాక్సెస్ చేసుకొని మన దాన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ డేటా బ్రీచ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ప్రైవేట్ క్లౌడ్ వచ్చింది అనమాట. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్ ఆఫర్స్ సర్వీసెస్ ఓవర్ ఏ ప్రైవేట్ ఇంటర్నెట్. ప్రైవేట్ ఇంటర్నెట్ అంటే పబ్లిక్ ఇంటర్నెట్ అంటే ఏంది, ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ప్రైవేట్ అంటే ఏంటంటే వాళ్ళు కనుక వాళ్ళే ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకొని వాళ్ళే ఒక నెట్వర్క్ ని బేసిస్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఒక ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ఉంటే అందరికీ అది పబ్లికే. కాకపోతే మనకి ఒక వైఫై తీసుకొని లేకపోతే ఒక రౌటర్ కొనుక్కొని దానికి ఒక క్రెడెన్షియల్స్ పెట్టుకొని మనం ఎవరిని యాక్సెస్ చేయకుండా మనం అందరికి మన డేటాని మనం మాత్రం ప్రాసెస్ చేసుకోవడానికి ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్ అంటాం. టిపికల్లీ హోస్టెడ్ ఆన్ ప్రిమిసెస్. ఇక్కడ చూడండి, ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే మన వాతావరణం. ఆన్ ప్రిమిసెస్, ప్రిమిసెస్ అంటే వాతావరణం అంటే మన పరిధిలో మన పరిధిలో మన పరిధిలోనే ఉంచుకొని మనం సపోజ్ పబ్లిక్ వైఫై ఉంటాయి ఎక్కడ, ఒక రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండ్ లో కానీ పబ్లిక్ ఉంటుంది. అది పబ్లిక్ ఇంటర్నెట్ వాడుకున్నాం అనుకో, అందరూ కనెక్ట్ అవుతారు. అందరూ కనెక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం స్లో అవుతుంది, రాకపోవచ్చు అనమాట. ఇంటర్నెట్ యాక్సెస్ స్పీడ్ అనేది తక్కువ అయిపోవచ్చు. కాకపోతే ఆన్ ప్రిమిసెస్ మన వాతావరణంలో మన ఇంట్లో మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనకు అనుగుణ విధంగా ప్రొవైడ్ చేసుకోవడాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. అంటే ప్రైవేట్ క్లౌడ్ లో ఏముంది, ఇక్కడ క్లౌడ్ అంటే ఏంది, ఒక రిమోట్ సర్వర్ స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్ ని ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అది ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్. హైబ్రిడ్ అంటే పబ్లిక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అనమాట. ఈ రెండు కాంబినేషన్ చేసుకొని హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. అంటే నేను మొత్తం ఇన్ డీటెయిల్ గా చెప్పను. తర్వాత ఒక్కొక్క మన క్లౌడ్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో, టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఐడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ జీసీపీ కానీ, ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ ని ఒక ప్రొవైడర్ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా లెందీ అవుతుంది, అందుకని చెప్పేసి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. మీరు ఏమనుకోవద్దు. ఇంకా మీకు ఇంకా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. ఇది అర్థమవుతుంది అని అనుకుంటే ఇంకా మీకు నేను ఇంకా నీట్ గా క్లియర్ గా ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను, అసలు హౌ టు క్రియేట్ ఓన్ ఐడి ఓన్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ ఓన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఫ్రీ ఆఫ్ సర్వీస్ కాస్ట్స్ ఏమున్నాయి, తర్వాత మనం డబ్బులు పే చేస్తే దాన్ని పే యాజ్ యూగో సర్వీసెస్ ఏమున్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ సెషన్ తీసుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ సెషన్ లో తర్వాత మనం ఏం చేస్తాం, గూగుల్ క్లౌడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇండివిజువల్ ఒక్కొక్క క్లౌడ్ గురించి ఒక్కొక్క దానికి సర్వీసెస్, దాంట్లో సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే నేను ఇప్పుడు జస్ట్ జనరల్ గా చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు క్లౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటిది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే, అసలు కంప్యూటింగ్ అంటే ఏంది, కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యానిపులేషన్స్ ఆర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడాన్ని కంప్యూటింగ్ అంటాం. అంటే కంప్యూటింగ్ అంటే ఏంటంటే, కంప్యూట్ చేయాలంటే ఏంది, కంప్యూటేషన్ చేయాలంటే మనకి ఏందో మధ్యలో ఒక సర్వర్ ఉండాలి. ఆ సర్వర్ నే కంప్యూటింగ్ అంటాం అనమాట. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం చెప్పామంటే, ఇక్కడ చూడండి క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటే మీన్స్, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ డేటా. డేటా అనేది మ్యాండేటరీ అనమాట. క్లౌడ్ అయిన వాడు, ఆన్ ప్రిమిసెస్ అయిన వాడు, ఏదైనా వాడు, బిగ్ డేటా వాడు, నార్మల్ డేటా వాడు, హెడప్ వాడు, ఏ డేటా వాడినా కానీ జావా పైథాన్ ఏదైనా డేటా కావాలి. ఇక్కడ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే, స్టోరింగ్ అంటే స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకున్న దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎలాగా, ప్రోగ్రామ్స్ ఆన్ రిమోట్ సర్వర్స్. రిమోట్ అంటే ఏంటంటే మనకు కనిపించని దూరంలో ఉన్న వాటిని రిమోట్ అంటాం. రిమోట్ సర్వర్స్ ని తర్వాత ఆర్ హోస్టెడ్ ఆన్ ది ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్ డ్రైవ్ ఆర్ లోకల్ సర్వర్. అంటే లోకల్ సర్వర్ అంటే మనకు ఒక ప్రాసెసర్ ఉంది, మన మొబైల్ లో కానీ లేకపోతే సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ కాకుండా, దాని మీద కాకుండా మనం ఇంకొక ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని దాని మీద వర్చువల్ గా రిమోట్ సర్వర్స్ క్రియేట్ చేసి అందులో డేటాను స్టోర్ చేసి ఆ డేటాను యూజ్ చేసుకోవడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. కంప్యూటింగ్ అంటే మ్యాథమెటికల్, జస్ట్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈస్ నో రాకెట్ సైన్స్. కంప్యూటింగ్ అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. మనకి ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, నాట్ ఓన్లీ మ్యాథమెటికల్, మనకి ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి ఆ డేటా మీద అనేది
మనకి వితౌట్ ఇంటర్నల్ సర్వర్స్ యూజ్ చేసుకోకుండా, ఇంటర్నల్ హోస్ట్ యూజ్ చేసుకోకుండా, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనకు రిమోట్ సర్వర్ ని క్రియేట్ చేసి అందులో డేటాను స్టోర్ చేసుకొని మనకు కనుగొనవలసిన విధంగా అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ప్రాసెస్ చేసుకోవచ్చు, మ్యానిపులేషన్ చేసుకోవడానికి కంప్యూటింగ్ అంటాం. ఇక్కడ ఇంకొక సింపుల్ డెఫినేషన్: క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన సిస్టమ్ లో కానీ మన మొబైల్లో ఫోన్ కానీ క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేటర్ లో మన కంప్యూటేషన్ చేసుకుంటున్నాం, లేదా ప్రోగ్రామ్ లో అప్లై చేసి మనకి పైథానో జావాను అప్లై చేసుకొని మనం కంప్యూటేషన్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే మనకి సిస్టమ్ మీద, మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎలాంటి ఓవర్ డోస్ అంటే బద్దలు పడకుండా మనం ఇంటర్నెట్ బేస్ చేసుకుని కంప్యూటింగ్ చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే మనకి ఇంటర్నెట్ బేస్ చేసుకొని కంప్యూటింగ్ చేసుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ వేర్ ద సోర్స్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ సర్వీస్. అక్కడ ఏంటంటే మనకి ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలంటే ఏంది, మన క్లౌడ్ అన్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాం. అసలు క్లౌడ్ ని మనకి ఇవ్వాలంటే ఎవరు చేయాలి? మనకి ల్యాప్టాప్ అంటే మనం కొనుక్కున్నాం, లేకపోతే మనకి మొబైల్ అంటే మనం కొనుక్కున్నాం. కాకపోతే ఈ క్లౌడ్ మనకి ఎలాగ తీసుకోవాలి అంటే, దీన్ని ఇప్పుడు డెల్ కంపెనీ అని, హెచ్పి కంపెనీ అని, ఇంటెల్ కంపెనీ అని చెప్పేసి, సపోజ్ లెనోవో అని చెప్పేసి చాలా బ్రాండ్ కంపెనీస్ ఉంటాయి. సపోజ్ మొబైల్ ఫోన్ లో ఐఫోన్ అని, తర్వాత శాంసంగ్ అని, హెచ్టిసి అని చెప్పేసి ఐఫోన్ అని కంపెనీస్ ఉన్నాయి. ఎలాగే కంపెనీస్ ఎలాగైతే ఉన్నాయో ఈ క్లౌడ్ ని కూడా ప్రొవైడ్ చేసేది, అంటే ఈ క్లౌడ్ టెక్నాలజీని కూడా మనకి అందించే వాళ్ళు ప్రొవైడర్స్ అంటారు. ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ ప్రొవైడర్, ఎయిర్టెల్ ప్రొవైడర్, జియో ప్రొవైడర్, ఐడియా ప్రొవైడర్, అలాగే ఎలాగైతే ఉన్నారో వాళ్ళు మనకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనకి క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తారు. మనం ఆ సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే ఒక ప్రొవైడర్ కావాలి. ఆ ప్రొవైడర్సే ఇప్పుడు మనం చెప్పేది అనమాట. ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ద డేటా ఈ స్టోర్డ్ కెన్ బి ఫైల్స్. ఇప్పుడు మన డేటా ఎలా ఉంటుంది? ఫైల్స్ లో. అంటే ఫైల్స్ అంటే మనకు తెలుసు కదా, మనకు ఆల్మోస్ట్ అందరికి ఫైల్స్ తెలుసు కదా. మన ఫైల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్, పీడిఎఫ్ అయినా టెక్స్ట్ ఫైల్స్ అయినా, తర్వాత ఇంకా ఎలా మామూలుగా నార్మల్ టెక్స్ట్ ఫైల్స్, తర్వాత ప్లేన్ ఫైల్స్ అయినా కానీ, ఏదైనా సరే ఫైల్స్ రూపంలో కానీ, ఇమేజెస్ రూపంలో కానీ, డాక్యుమెంట్స్ లో కానీ, ఆర్ ఎనీ అదర్ స్టోరబుల్ డాక్యుమెంట్, మనం స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. అది మీనింగ్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇలా ఏం ఆపరేషన్స్ చేయొచ్చు? ఒక క్లౌడ్ అండ్ కంప్యూటింగ్ బోత్ ని చేసుకొని, క్లౌడ్ ప్లస్ కంప్యూటింగ్ బోత్ ని చేసుకొని మనం ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనేది చెప్తున్నా. ఇక్కడ చూడండి, స్టోరేజ్. మనం స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాలన్నప్పుడు. ఇప్పుడు కావాలంటే అప్పుడు బ్యాకప్ తీసుకోవచ్చు. అంటే మనకి ఆల్రెడీ స్టోర్, ఇప్పుడు ఈ రోజు డేటా కాకుండా 2 months డేటా అని, 3 months డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మొబైల్ ఫోన్ లో తీసుకోవాలంటే కష్టం అవుతుంది. ఒకవేళ అది మన మొబైల్ ఫోన్ మిస్ అయింది అనుకో, డేటాని రిట్రీవ్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. సపోజ్ ఒకవేళ హార్డ్ డిస్క్ కానీ, లేకపోతే మెమరీ కార్డ్స్ లో కానీ, లేకపోతే పెన్ డ్రైవ్ లో కానీ స్టోర్ చేసినా కానీ అది మిస్ అయితే, కరప్షన్ అయినా కానీ మనకి ఛాన్సెస్ ఉండదు అనమాట. మనం రిట్రీవ్ చేసుకుని చాలా టైం టేకిన్ అనమాట. చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు అనమాట. అంటే బ్యాకప్ తీయచ్చు, తీయకపోవచ్చు. కాకపోతే ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. అవి ఇవన్నీ డివైస్లు స్టోర్ చేసుకోవచ్చు, బ్యాకప్ తీయచ్చు. కాకపోతే మనం మిస్ అయినాయి అనుకో, ఆ డివైజెస్ కానీ ఖరాబ్ అయినా కానీ, పోవటం కానీ జరిగితే మనం బ్యాకప్ తీయలేము. అందుకని చాలా టెడియస్ ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పి రికవరీ ఆఫ్ డేటా, మళ్ళీ రికవరీ కూడా డేటా తీసుకోవచ్చు అనమాట. బ్యాకప్ లో ముంచుకోవచ్చు, మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. యాస్టీస్ గా ఆ డేటాను రికవరీ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ అనమాట. తర్వాత డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆన్ డిమాండ్. మనం సాఫ్ట్వేర్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నాం, అప్లికేషన్, సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ అంటే అప్లికేషన్స్. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్స్. ఇప్పుడు మనకి యోనో బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, తర్వాత ఇంకా ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ ని మనం ఆన్ టైమ్ లో, సపోజ్ మనకి బ్యాంకింగ్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలని కానీ, ఇంటర్నెట్ ని ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, మనం ఏదైనా ఒక యాప్ ని మనకి ఆన్ టైమ్ లో మనకి డిమాండ్ బేస్ చేసుకొని మనం డెలివరీ చేయాలంటే క్లౌడ్ అనేది చాలా చాలా బెస్ట్ అనమాట. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ న్యూ అప్లికేషన్ అండ్ సర్వీస్. మనం కొత్త కొత్త న్యూ అప్లికేషన్స్ కానీ, వాటి తగ్గ సర్వీసెస్ కానీ మనం ఈజీగా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, డెవలప్ చేయొచ్చు. తర్వాత స్ట్రీమింగ్ వీడియోస్ అండ్ ఆడియో. మనం ఇక్కడ స్ట్రీమింగ్ చేయొచ్చు. స్ట్రీమింగ్ అంటే లైవ్ అనమాట. లైవ్ లో మనకి వీడియోస్ కానీ, ఆడియోని కానీ స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది క్లౌడ్ కంప్యూటింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో వినండి. టైం లెందీ అవుతుంది కదా అని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఒక్కసారి క్లారిటీగా వినండి. అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. మళ్ళీ ఏదన్నా మిస్ అయితే నేను మళ్ళీ తర్వాత క్లాస్లో మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది. మీరు అంతగా ఏం, అందుకని టైం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీరు ఏమంత కంగారు పడద్దు. చాలా ఈజీ, చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనం టైం అనేది దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఈ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎనీ సబ్జెక్ట్ అనమాట. నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదు.
టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాడు, ఎవడబ్బ సొత్తు కూడా కాదు టాలెంట్ అనేది. నేర్చుకోవడం అనేది ఎవరికైనా వచ్చింది. నాకు రాదు ఈడికొచ్చు అనేది అసలు నాట్ ఏ మ్యాటర్. అందరికి వచ్చు కాకపోతే ఏంటంటే ఒకరికి ఒక 2 సెకండ్లు అర్థం అవుద్ది, ఒకరికి 1 మినిట్లో అర్థం అవుద్ది, ఒకరికి 1 అవర్లో అర్థం అవుద్ది, ఒకరికి 2 అవర్స్ అర్థం అవుద్ది, అంతే తేడా. కాకపోతే మిగతాదంతా సేమ్ టు సేమ్. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. నేర్చుకోవాలన్న తప్పునుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత హౌ కౌల్ హౌ క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్స్. క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చెప్పేసాం, వర్క్ చేసిద్దాం. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్పలా. ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఒక ఇల్లు కట్టుకున్నాం అంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. ఎక్కడ కబోర్డ్స్ ఉండాలి, ఎక్కడ బీరువాలు పెట్టుకోవాలి, అన్ని మనకంతా మన టీవీ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి కిచెన్ రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అని, విండోస్ ఎక్కడ అన్ని మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎలాగైతే డిజైన్ చేసుకుంటాం, ఇక్కడ కూడా క్లౌడ్ లో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నథింగ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ డిపెండ్స్ ఆన్ ది రిమోట్ నెట్వర్క్స్. మనకి ఎన్ని రిమోట్ నెట్వర్క్స్ ఉన్నాయో సర్వర్స్ హోస్టెడ్ ఆన్ ది ఇంటర్నెట్ ఫర్ స్టోరేజ్ కూడా మేనేజ్ అండ్ ప్రాసెస్ ది డేటా. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కావాలి. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఆ నెట్వర్క్ సర్వర్స్ ని హోస్ట్ చేసుకోవడానికి, అది ఇంటర్నెట్ ద్వారా స్టోర్ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి, ప్రాసెస్ డేటా చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. తర్వాత ఆన్ డిమాండ్ యాక్సెస్. ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ఆన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దేనికైతే డిమాండ్ ఉందో ఆ యాక్సెస్ ని చేసుకోవడాన్ని ఆన్ డిమాండ్ యాక్సెస్ అంటాం. మనకి దేని మీద డిమాండ్ ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆ డిమాండ్ ఉన్న సర్వీస్ యాక్సెస్ ని మనం తీసుకోవడాన్ని ఆన్ డిమాండ్ యాక్సెస్. యూజర్స్ కెన్ యాక్సెస్ క్లౌడ్ సర్వీస్ అండ్ రిసోర్సెస్ బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ డిమాండ్. దేనికైతే డిమాండింగ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకోవడాన్ని ఆన్ డిమాండ్ అంటాం. దే కెన్ స్కేల్ అప్ అంటే ఇక్కడ చూడండి, స్కేల్ అప్ ఆర్ డౌన్. అప్ అంటే ఇక్కడ దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఒక స్కేల్ అప్ ఆర్ డౌన్ అంటే ఏంటంటే మనకి సపోజ్ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ అంటాం అనమాట. అంటే మనకి స్కేల్ అప్ అంటే పెంచుకోవడం కానీ తగ్గించుకోవడానికి కానీ స్కేల్ అప్ ఆర్ డౌన్ అంటాం. వితౌట్ హ్యావింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఫిజికల్ హార్డ్వేర్. మనకి ఎలాంటి ఫిజికల్ హార్డ్వేర్ లేకుండా మనకి సపోజ్ ఇప్పుడు ఆన్ డిమాండ్, ఇప్పుడు సపోజ్ ఆన్ డిమాండ్ ఇన్ ద సెన్స్ సపోజ్ మన వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంటర్నెట్ కానీ, సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక యూట్యూబ్ చేస్తున్నా కానీ యూట్యూబ్ లో రీల్ అప్లై చేసాం అనుకో, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా ఒక రీల్ అప్లోడ్ చేసాం అనుకో, అప్లోడ్ చేసేమంటే సపోజ్ కొన్ని అవర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అవర్స్ అంటే ఏంది, సపోజ్ 9 to 10 అని, లేకపోతే 8 to 9 అని, 6 to 7 అని చెప్పేసి అలాంటి అవర్స్ లో అందరు జనాలు ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఆ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఏంది, ఆ సర్వర్ అనేది మనకి ఆ సర్వర్ ఎలా ఉంటుంది, ఆ సర్వర్ డౌన్ అవుతుందా డౌన్ అవుతుందా స్టేబుల్ ఉంటుందా, లేకపోతే పెరుగుతుందా. అంటే ఎక్కడైనా సరే డౌన్ కాకుండా, ఎక్కడ స్టేబుల్ కాకుండా ఆ సర్వర్ అలాగే మెయింటైన్ చేయాలంటే ఆన్ డిమాండ్ అంటాం. ఆన్ డిమాండ్ అనేది పర్టికులర్ వీక్ అవర్స్ లేకపోతే ఈ టైమింగ్ అవర్స్ లో, బిజీ అవర్స్ లో ఆ సర్వర్ అనేది డౌన్ కాకుండా ఉండదాన్ని ఆన్ డిమాండ్ అంటాం. ఆ ఆన్ డిమాండ్ లో మనం ఆ సర్వర్ ని పెంచుకోవడాన్ని ఆన్ డిమాండ్ యాక్సెస్ అంటాం. తర్వాత హార్డ్వేర్ లేక వితౌట్ హార్డ్వేర్ అనమాట. మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మన హార్డ్వేర్ ని, మన సర్వర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడాన్ని, అలా డిక్రీజ్ చేసుకోవడాన్ని, డౌన్ చేసుకోవడాన్ని ఆన్ డిమాండ్ యాక్సెస్ అంటాం. అర్థమైంది అనుకుంటాం. టైప్ ఆఫ్ సర్వీస్, ఏమేమి సర్వీస్ ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ వేరియస్ బెనిఫిట్స్ సచ్ యాజ్ కాస్ట్ సేవింగ్. మనం దీన్ని కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు. కాస్ట్ సేవింగ్ అంటే చూడండి, మనకి సపోజ్ మనకి ఇక్కడ సర్వర్స్ అన్నాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ నుంచి మనం ఇప్పుడు దాకా రిమోట్ సర్వర్స్ అన్నాం. రిమోట్ సర్వర్స్ అన్నాం. ఈ రిమోట్ సర్వర్స్ అంటే ఏంటంటే, రిమోట్ అంటే మనకు కనిపించే సర్వర్స్. ఈ సర్వర్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి సపోజ్ మనం తీసుకున్నామంటే, సపోజ్ మన ప్రెమిసెస్ లో మనకు కావాల్సినట్టు మనం తీసుకున్నామంటే దానికి ఏం చేయాలి, కాస్ట్ పెట్టి మొత్తం మనమే సెటప్ చేసుకోవాలి. కాస్ట్ సెటప్ చేసుకున్న తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. తర్వాత ఏదన్నా బాగోపోయినా కానీ ఏదన్నా సరే దాన్ని మొత్తం మనమే చూసుకోవాలి. అందుకని మనకి మొత్తం మనమే. సపోజ్ ల్యాప్టాప్ కొంటాం. సపోజ్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ కొంటున్నాం. ఈ ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కొంటున్నాము. కాకపోతే ఈ ల్యాప్టాప్ సపోజ్ 40,000 వేసుకో, ఇది 30,000 వేసుకుందాం సపోజ్ అనుకుంటే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వల్ల మనకు ఉపయోగం ప్రతిరోజు ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందా? ప్రతిరోజు సపోజ్ 6 to 7 వర్క్ చేస్తున్నామా ల్యాప్టాప్ యూజ్ చేసుకొని, లేకపోతే మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని? అంతే. అసలు మొబైల్ ఫోన్ ఎందుకు వాడుతున్నాం? కాల్ వస్తే లిఫ్ట్ చేయడానికి, అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్, తర్వాత ఏదైనా మెసేజ్ వస్తే తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ చూసుకోవడానికి. దానిలో మనకి ఏం ఉపయోగపడేది ఏం లేదు. కాకపోతే మనం దాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటున్నామా లేదని చెప్పేసి, అందుకని చెప్పేసి మనం కాస్ట్ అయితే 45,000 30,000 పెట్టి కొన్నాం కానీ మనం దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నామా లేదనేది మంది అనమాట. ఒకవేళ ఇది 45,000 మనం పెట్టుకున్నాము, సరిగ్గా యూజ్ చేసుకోవాలనుకో దాని కాస్ట్ మనం ఎక్కువ అయిపోతుంది. అదంతా మనం మెయింటైన్ చేసుకోవాలి. దానికి వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అవన్నీ మనం ఫిజికల్ గా మనమే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానికి ఒక సర్వీస్
ఇవ్వాలన్నమాట. దాన్ని సర్వీస్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. అందుకని ఇదంతా కాస్ట్ సేవింగ్. మనం ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఫిజికల్ గా ఎలాంటిది మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, దానికి ఎలాంటి మెయింటైన్ చేసుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ మనం సపోజ్ దాన్ని సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది, లేకపోతే ఏసీ కరెంట్ బిల్ ఉంటుంది. ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు క్లౌడ్ యూజ్ చేసుకుంటే. కాస్ట్ సేవింగ్ ఇదనమాట. తర్వాత స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఆన్ డిమాండ్ బేస్ చేసుకొని స్కేల్ అప్ చేసుకోవచ్చు ఆర్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. తర్వాత రిలయబిలిటీ, తర్వాత యాక్సెసిబిలిటీ. మన రిలయబిలిటీ, యాక్సెసిబిలిటీ మనకి కంపల్సరీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇట్ రెడ్యూసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే క్యాపిటల్ అంటే ఏంటి, మనం పెట్టే ఆదాయం, మనం పెట్టే దాని మీద ఎఫర్ట్స్ ని, దాని పెట్టే ఎఫర్ట్ కాస్ట్ ని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. మనం వీటిని క్లౌడ్ ని చేసుకొని మన ఎఫిషియన్సీని మన ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అది రిలయబిలిటీ, యాక్సెసిబిలిటీ, కాస్ట్ సేవింగ్, స్కేలబిలిటీ అనమాట. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకొని. ఇది ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్ అనమాట. ఇంకొక నెక్స్ట్ స్లైడ్ వెళ్తాను ఫాస్ట్ గా. ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా 3 or 4 స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 4 స్లైడ్ ఉన్నాం, ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. టైం లెందీ అవుతుందని చెప్పేసి మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్లో విన్నా కానీ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కొంచెం మనసు పెట్టానండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. తర్వాత నేను నెక్స్ట్ స్లైడ్ మూవ్ అవుతున్నాను. తర్వాత తర్వాత వాట్ ఈజ్ వర్చువలైజేషన్. అసలు రిమోట్ సర్వర్ అన్నాము, తర్వాత అసలు దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాన్ని వర్చువలైజేషన్ అంటాం. రిమోట్ సర్వర్స్ ని క్రియేట్ చేయాలంటే ఏంటంటే మనకు వర్చువలైజేషన్ అంటాం. వర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి, వర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఇక్కడ ఇదేంటి వర్చువలైజేషన్ అంటే, ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ దట్ హెల్ప్స్ ప్రొవైడింగ్ ది లోకల్ ఐసోలేషన్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్. అంటే ఏంటంటే ఐసోలేషన్ అంటే విడదీయటం. విడదీయటం మన ఫిజికల్ రిసోర్సెస్ అంటే మన యొక్క ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న సర్వర్స్ కానీ, మన యొక్క ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ కనెక్ట్ కాకుండా మనం ఐసోలేషన్ చేసి మనం ఒక వెరైటీ. అది ఇప్పుడు సపోజ్ విఎఫ్ఎక్స్ వాడుతుంటారు కదా, మన మనుషులు లేకపోయినా కానీ విఎఫ్ఎక్స్ వాడి ఒక లేని ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంటాం కదా. సేమ్ అలాగే మన ఫిజికల్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ను కానీ, లేకపోతే సర్వర్స్ అయిన ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ యూజ్ చేసుకోకుండా మనకు వర్చువలైజేషన్, ఒక సర్వర్స్ ని కానీ ఫిజికల్ ఐసోలేషన్ చేసి ఫిజికల్ రిసోర్స్ వాడుకోకుండా మనం ఒక అలాంటి ప్రిమిసెస్ ని క్రియేట్ చేయడాన్ని వర్చువలైజేషన్ అంటాం. అది దేర్ ఈస్ నో నథింగ్ అనమాట. వర్చువలైజేషన్ దాన్ని విఆర్ అంటాం. విఆర్ ఇస్ నథింగ్ బట్ వర్చువలైజేషన్ అంటే. తర్వాత క్రియేటింగ్ లాజికల్ ఐసోలేషన్. ఇప్పుడు వర్చువలైజేషన్ చేసాం, లాజికల్ ఐసోలేషన్. ఫిజికల్ రిసోర్సెస్ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి మనకి? ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అండ్ దెన్ స్టోరేజ్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్. ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ ఉంటుంది, టెరాబైట్స్ లేదా జిగాబైట్స్, పెటాబైట్స్ అని ఉంటాయి కదా. ఇక్కడ వీటన్నింటిని సిపియు కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ డివైజెస్, ఇవే కాదు నెట్వర్కింగ్ కూడా. ఈ నెట్వర్కింగ్ డ్రైవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి మనకి ఓన్ గా కాకుండా దీన్ని లాజికల్ గా ఐసోలేషన్ చేసుకోవచ్చు. మన సిస్టమ్ వాడుతున్నా కానీ మన ఫిజికల్ సిస్టమ్ లో ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం ఒక ఏడబ్ల్యూ అవన్నీ ఎలా ఉంటుంది చూపిస్తాం మీకు. ఆ వర్చువలైజేషన్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, మనకి ఎలాంటి మన సిస్టమ్ మీద ఎలాంటి బర్డెన్ పడకుండా మనకు ఎలాంటి వర్చువలైజేషన్, ఎలాంటి సేమ్ రిసోర్స్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. ఆ, ఒకసారి అలాగే అబ్జర్వ్ చేస్తాను. ఇది వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అయితే ఏంటంటే మనకి ఫిజికల్ సర్వర్స్ ని, ఫిజికల్ గా ఉన్న డివైజెస్ ని కానీ వాటిని ఎలాంటిని ఎఫెక్ట్ చేయకుండా, దాన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మనం ఒక ఐసోలేషన్, ఆ ఫిజికల్ సర్వర్స్ ని కానీ దాన్ని ఐసోలేషన్ చేసి మనం ఒక స్టోరేజ్ డివైస్ ని కానీ, ర్యామ్ ని కానీ, సిపియు ని కానీ క్రియేట్ చేయడాన్ని వర్చువలైజేషన్, దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. నేను మూవింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఫాస్ట్ తర్వాత వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాము, ఇప్పుడు వరకు క్లౌడ్ అన్నాము, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నాము, రిసోర్సెస్ అన్నాము, తర్వాత వర్చువలైజేషన్ అన్నాము. వర్చువలైజేషన్ చేయాలంటే ఏమేమి ఉంటుంది, అసలు వర్చువలైజేషన్ మీనింగ్ అంటే ఏంది అసలు మీకు తెలియాలి కదా. ఇప్పుడు వర్చువలైజేషన్ వస్తే ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, దాన్ని ఐఏఏఎస్ అంటాము. తర్వాత ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, పిఏఎస్ఎస్ అంటాము. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఎస్ఏఎస్ అంటాం. సాఫ్ట్వేర్ అనే సిస్టమ్ అనొచ్చు. తర్వాత ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్, ఎఫ్ఏఏఎస్, ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ అంటాము. ఈ సర్వీస్ అనంతటికి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ తర్వాత ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ఫంక్షన్ యాజ్ సర్వీస్. తర్వాత కమింగ్ టు అసలు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఇది క్లౌడ్ అనుకున్నాం అంటే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇక్కడ ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ సిస్టమ్ యాజ్ సర్వీస్, ఐఏఎస్ సర్వీస్, ఫంక్షన్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, తర్వాత ప్రైవేట్, హైబ్రిడ్, పబ్లిక్ క్లౌడ్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటుంది అనమాట. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నీట్ గా మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్
సారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే సెకండ్. ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే మనకి ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఓన్ ఒక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఆన్ సైట్ అన్న, ఆన్ సైట్ అంటే ఆన్ ప్రిమిసెస్, ఆన్ ప్రిమిసెస్ అంటే మన మన ఎన్విరాన్మెంట్, మన వాతావరణం, మన ఏరియా. ఇక్కడ ఆన్ సైట్, ఆన్ సైట్ లో ఏంటంటే ఇప్పుడు చూడండి, నెట్వర్కింగ్ మనం ఇవ్వాలి, స్టోరేజ్ మనకి ఇవ్వాలి, నెట్వర్కింగ్ మనమే చూసుకోవాలి, సర్వర్స్ మనమే చూడాలి, వర్చువలైజేషన్ మనమే చేయాలి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనమే చేయాలి, మిడిల్ వేర్ ఉండాలి, రన్ టైం ఉండాలి, డేటా ఉండాలి, అప్లికేషన్, ఇవన్నీ మనమే మానిటర్ చేయాలి. అంటే మనమే ఒక సర్వర్స్ ని డెవలప్ చేసుకొని దాన్ని వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్ మొత్తం మనమే మానిటర్ చేసుకోవడాన్ని ఆన్ సైట్ అంట. ఆన్ సైట్ అంటే మన ఇంట్లో మనం ఎలాగైతే చూసుకుంటున్నామో అది ఆన్ సైట్ అనమాట. కాకపోతే ఇప్పుడు సపోజ్ సింపుల్ లాజిక్ అంటే జనరల్ గా చెప్తాను. సపోజ్ మనం ఇంట్లో భోజనం చేయాలనుకున్నాం. భోజనం చేయాలంటే ఏం చేయాలి? మనకి బియ్యం కావాలి, తర్వాత గిన్నెలు కావాలి, వాటర్ కావాలి, స్టవ్ కావాలి, ఇంకేం కావాలి మనకి, గ్యాస్ కావాలి, లైటర్ కావాలి, ఇవన్నీ ప్లేట్స్ కావాలి, కర్రీ కావాలి, ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఆన్ సైట్ అండి మన ఇంట్లో. కాకపోతే ఐఏఎస్ తర్వాత ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఏఎస్ కదా. ఐఏఎస్ అంటే ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నాయన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. బ్లూ కలర్ లో ఉన్నాయని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే అప్లికేషన్స్ మందే, డేటా మందే, రన్ టైం మందే, మిడిల్ వేర్ మందే, ఓఎస్ మందే. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ అనేది క్లౌడ్ ప్రొవైడర్. ఏ క్లౌడ్ అయితే క్లౌడ్ ప్రొవైడర్స్ మనం ఎవరినైతే తీసుకున్నామో, అజూర్ తీసుకున్నామా, ఏడబ్ల్యూఎస్ తీసుకున్నామా, గూగుల్ తీసుకున్నామా అని మన ఇష్టం, వాళ్ళు ఇవి మెయింటైన్ చేస్తారు అనమాట. ఈ ఫోర్ మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ మనం మెయింటైన్. ఐఏఎస్ అంటే ఇక్కడ చూడండి, ఐఏఎస్ అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ సమ్ కమ్స్ అప్ ప్రొవైడింగ్ వర్చువలైజ్డ్ కంప్యూటింగ్. ఇక్కడ వర్చువలైజేషన్ వాళ్ళే చేస్తారు. కంప్యూటింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ విఎం అంటే వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వర్చువల్ మెషిన్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత నెట్వర్క్స్ వాళ్ళే ఫెసిలిటేట్ చేస్తారు. తర్వాత కంట్రోల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ని కంట్రోల్ చేసే అప్లికేషన్ వరకు మనకి ఇస్తారు అనమాట. తర్వాత రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ హార్డ్వేర్, మనకి ఎలాంటి హార్డ్వేర్ లేకుండా. హార్డ్వేర్ అంటే మనం ఎలాంటి బర్డన్ మన ఓన్ క్రియేట్ చేసుకోవాలి. హార్డ్వేర్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ హార్డ్వేర్ అంటే మనకేంది, గిన్నెలు కావాలి, లేకపోతే స్టవ్, లేకపోతే గ్యాస్, ఇలాంటివి మనకు కాకుండా మనకేంది జస్ట్ బియ్యము, తర్వాత వాటర్, అవి ఇస్తే మనకు సరిపోయింది అనమాట ఐఏఎస్ లో. ఇక్కడ స్కేలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, రెడ్యూసింగ్ హార్డ్వేర్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. స్కేలబిలిటీ ఏంటంటే మనం హార్డ్వేర్ రిసోర్స్ ని అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, గ్యాస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, మనం ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది ఐఏఎస్ అనమాట. తర్వాత ప్యాస్ అనమాట. తర్వాత స్లైడ్ ఏంటంటే ప్యాస్ అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, ఆన్ సైట్ లో మొత్తం మనం ఇవ్వాలి. ఐఏఎస్ వచ్చేసరికి ఏంటంటే మనకి వర్చువలైజేషన్ అంటే మనకి స్టోరేజ్, నెట్వర్కింగ్, తర్వాత వర్చువల్ మెషిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్యాస్కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ మనం అప్లికేషన్ డేటాని ఇవ్వాలి. అప్లికేషన్ డేటా ఏంటంటే వాటర్ తర్వాత రైస్ ఇస్తే చాలు, మిగతా అది మొత్తం బౌల్స్ వాళ్ళే తీసుకుంటారు, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వీస్, స్టోరేజ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ప్యాస్ అంటాం. తర్వాత కమింగ్ టు శాస్ కూడా ఇక్కడ చెప్పేస్తాం. శాస్ కూడా ఒక స్లైడ్ ఉంది. శాస్, ఇక్కడ శాస్ అంటే సాఫ్ట్వేర్, సారీ, ఇక్కడ శాస్ అన్న, ఇక్కడ సారీ, ఇక్కడ ఒక్క సెకండ్, టైం ఇది అయిపోతుంది. శాస్ అన్నాం. శాస్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే మనం ఎలాంటి ఇది ఇవ్వకుండా, మనకు వాటర్ కానీ, రైస్ కానీ ఎలాంటివి మనం ప్రొవైడ్ చేయకుండా, ఎవ్రీథింగ్ టాప్ టు మనం జస్ట్ వెళ్ళి ఏం చేయాలంటే ఒక హోటల్కి వెళ్ళేసి మనం మనం హోటల్కి వెళ్ళి పే చేసి ఏం చేస్తాం, హోటల్కి వెళ్ళి పే చేసి మనం ఏది కావాలంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, శాస్కి వచ్చేసరికి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ లుక్లకి మనకు హోటల్ అనమాట. హోటల్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, నీకేది దోశ కావాలా, ఇడ్లీ కావాలా, తర్వాత రైస్ కావాలా, బిర్యానీ కావాలా, ఏది కావాలంటే అది, దాని రేట్ని బట్టి మనం పే చేస్తాం అంతే, మనీ పే చేస్తాం. దాన్ని పే యాజ్ యూ గో పే యాజ్ యూ గో అంట అనమాట. ఇక్కడ మనం ఎలాంటి ప్రొవైడ్ చేయకుండా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయకుండా, నువ్వు అంత రెడీమేడ్గా ఉంటుంది. నువ్వు జస్ట్ ఏంటంటే ఏ సర్వీస్ కావాలి, స్టోరేజ్ సర్వీస్ కావాలా, వర్చువలైజేషన్ కావాలా, లేకపోతే సర్వర్స్ కావాలా, లేకపోతే అప్లికేషన్ రన్ చేసుకోవాలా, ఎంత టైం కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా స్టోర్ చేసుకుంటావు, ఎప్పుడు స్టోర్ చేసుకుంటాము, అది రెగ్యులర్ గా వాడతావా, లేకపోతే 3 months ఒకసారి వాడతావా, అసలు వాడవా, దాన్ని బేస్ చేసుకొని దానికి మనం డబ్బులు పే చేసి వాడుకోవడాన్ని పే యాజ్ యూ గో సర్వీస్ అంటాం. అదే శాస్.
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ యాజ్ వెల్ సిస్టమ్ యాజ్ ఎ సర్వీస్ మొత్తం ఎంటైర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం డబ్బులు పే చేసి మనకు కావాల్సిన సర్వీస్ మనం తీసుకోవడాన్ని SaaS అంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫ్యాస్, FASS. FASS అంటే ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. ఈ ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే మనకి ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి ఇవన్నీ వర్క్ చేయడానికి మనకు ఫంక్షన్స్ కావాలి కదా. ఆ ఫంక్షన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఒకసారి నేను స్పీడ్ అవుతుంది అనుకోవద్దు. సారీ. ఫంక్షన్ యాజ్ సర్వీస్, FASS నథింగ్ బట్ ఫంక్షన్ యాజ్ సర్వీస్. ఈ ఫంక్షన్ యాజ్ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫంక్షన్స్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ చేయాలంటే ఏంటంటే ఒక్కొక్క ఫంక్షన్ అంటే ఏంది, సపోజ్ సర్వర్స్ ని క్రియేట్ చేయాలి, తర్వాత స్టోరేజ్ ని కనెక్ట్ చేయాలి, వాటికి కనెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. మనకి ఏవైతే సర్వీస్ తీసుకున్నా ఆ ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేయడానికి ఉపయోగపడే సర్వీస్ ఏంటంటే ఫ్యాస్. ఫ్యాస్. ఎఫ్ఏఏ FAAS అంటే ఫంక్షన్ యాజ్ సర్వీస్. ఇక్కడ చూడండి, ఫ్యాస్ హెల్ప్స్ మెయింటెనెన్స్ సర్వర్స్. మన మెయింటెనెన్స్ సర్వర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేకింగ్ యూజర్స్ వర్రీ అబౌట్ ఇట్. ఫ్యాస్ ఫెసిలిటేట్ ది డెవలపర్స్ టు రన్ కోడ్ యాజ్ ఏ రెస్పాన్స్ ఆన్ టు ద ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే చూడండి, ఇక్కడ ఈవెంట్ అంటే చూడండి, మనకి ఈవెంట్ అంటే ఏంటంటే టైం బేస్డ్ అనమాట. మనకి ఏ టైంలో ఇప్పుడు సపోజ్ వీకెండ్ అంటే సాటర్డే యూజ్ చేసుకోవాలా, లేకపోతే అవర్స్లీ యూజ్ చేసుకోవాలా, అవర్లీ యూజ్ చేసుకోవాలా, లేకపోతే వీకెండ్ లో అది రన్ కావాలా, అప్లికేషన్ రన్ కావాలా, లేకపోతే మంత్లీ రన్ కావాలా అనేది ఈవెంట్స్ బేస్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఫంక్షన్స్ రెడీ చేసుకొని మనం రన్ చేయడానికి ప్యాస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ సర్వర్ బేస్డ్, వాట్ ఈస్ సర్వర్ లెస్ అంటే. సర్వర్ బేస్డ్ అంటే ఏంది, సర్వర్ లెస్ అంటే ఏంది. సర్వర్ బేస్డ్ అంటే ఏంటంటే మనమే మేనేజ్, సెల్ఫ్ మేనేజ్. అంటే ఇది ఆన్ ప్రెమిసిస్ ఆన్ ప్రెమిసిస్ అంటే మనం అనమాట. ఇక్కడ సర్వర్లెస్ అంటే ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడర్ అంటే ఎవరున్నారు, టాప్ మోస్ట్ ప్రొవైడర్స్ ఎవరున్నారు, గూగుల్, GCP కానీ, AWS కానీ, అజూర్ కానీ, తర్వాత ఐబిఎం లేకపోతే ఆలీబాబా కానీ, ఇంకా చాలా ప్రొవైడర్స్ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏంటంటే సర్వర్ బేస్డ్ అంటే ఏంటంటే మనం అంతగా మనమే ఆన్ ప్రిమిసెస్ లో మనమే సర్వర్స్ సెల్ఫ్ మేనేజ్ అనమాట. సర్వర్లెస్ అంటే ఏంటంటే ప్రొవైడర్ మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడ మాన్యువల్ ఆటో కాంప్లెక్స్, మనం మాన్యువల్ గానీ ఆటో గానీ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గానే వర్క్ చేస్తే, కాదు ఆన్ డిమాండ్. మనకి ఏదైతే డిమాండ్, ఏ అవర్ లో మనకి సర్వీస్ ఎక్కువ కావాలి దాన్ని బేస్ చేసుకుని ఆన్ డిమాండ్ వర్క్ చేస్తారు అనమాట. ఇక్కడ కాస్ట్ ఫిక్స్డ్ అంటే ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే అది ఫిక్స్డ్ అనమాట. సో ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్. ఇక్కడ పే యాజ్ యూ గో అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకుంటాం కదా, మనకేంది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అంటే కదా, ఒకసారి మంత్లీ పే చేసిన మొత్తం ఉండాలి. ఇక్కడ అలా కాదు, మీకు ఏ సర్వీస్ ఎప్పటికి కావాలి, సపోజ్ 2 రోజులకు కావాలా, 3 రోజులకు కావాలా, 5 డేస్ కావాలా, దాన్ని బేస్ చేసుకుని స్టే చేసి పే యాజ్ యూ గో. తర్వాత డిప్లాయ్మెంట్, మనం డిప్లాయ్మెంట్ చేయాలంటే అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ చేయాలంటే సర్వర్ మీద సర్వర్లెస్ మీద, సర్వర్ మీద అయితే కాంప్లెక్స్ అనమాట. ఇట్ ఈస్ సింపుల్ అనమాట డిప్లాయ్ చేయడానికి. పెర్ఫార్మెన్స్ ప్రెడిక్టబుల్, లో లేటెన్సీ అంటే ఏంటంటే టైం టేకింగ్ అనేది చాలా తక్కువ. ఇక్కడ కోల్డ్ స్టార్ట్స్ కోల్డ్ స్టార్ట్స్ పాసిబుల్ అనమాట. తర్వాత స్టేట్ఫుల్ లాంగ్ రన్ యాప్స్, ఈవెంట్ డ్రివెన్ షార్ట్ టాస్క్స్. ఈవెంట్ డ్రివెన్ అంటే చెప్పాను కదా, ఏ టైం కి ఎప్పుడు రన్ అవ్వాలి, ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పేది ఈవెంట్ డ్రివెన్ అనమాట. స్టేట్ఫుల్ లాంగ్ రన్నింగ్ యాప్స్, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు వరకు ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీటి గురించి ఇన్డెప్త్ గా చెప్తాను. ఇవి ఏంటంటే మీకు జస్ట్ AWS అనే క్లౌడ్ ప్రొవైడర్ ని మీకు ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సెషన్ తీసుకున్నాను. చాలా టైం అవుతుంది అనుకుంటా. ఎవరైతే వీడియోస్ వస్తున్నారో అర్థం అవుతుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొకసారి నాకు సపోర్ట్ ఉంటుంది కదా, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఎవరైనా చూస్తున్నారంటే ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. మీరంతా ఒక ఫ్యామిలీ, జనరేటివ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్యామిలీ. మిమ్మల్ని అడిగేది ఒకటే, సపోర్ట్ అయితే చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత లాస్ట్, ఇక్కడ వాట్ ఆర్ ద క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. మన క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ లో ఏమేమి ఉన్నాయి మోడల్స్ అని చెప్పండి. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ అన్నాం కదా. దీస్ ఆర్ ది టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. ఏమి ఉన్నాయి క్లౌడ్ ప్రొవైడర్స్ లో, ఈ వాట్ ఆర్ ద టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఇక్కడ చూడండి, ఆలీబాబా క్లౌడ్. దిస్ ఈజ్ ఆలీబాబా క్లౌడ్, ఇట్లా సింబల్ ఉంటుంది. ఇది అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే AWS అంటాము. తర్వాత ఇది గూగుల్ క్లౌడ్ అంటాము, GCP అంటాము. తర్వాత ఇది లిక్విడ్ వెబ్ అంటాము, లిక్విడ్ వెబ్. ఇది VMware. విఎం అంటే వర్చువల్ వర్చువల్ మెషిన్ అంటాం. వర్చువల్ మెషిన్, VMware. సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే మనకి బిజినెస్ అనలిటిక్స్ అనమాట. ఆరికల్ అంటే ఏంటంటే SQL సంబంధించిన ఆరికల్ క్లౌడ్. తర్వాత అజీర్ అంటే ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ వాడదు అనమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇవే కాదు, ఇంకా చాలా టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఇందులో మనం జనరల్ గా బాగా టాప్ మోస్ట్ ప్రొవైడర్ ఏంటంటే
ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. ఈ మూడు మాత్రం మనం జనరల్ గా అన్ని మార్కెట్లో వాడతారు. అన్ని కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు. ఆలీబాబా మిగతా ఇవన్నీ వాటికి ఎవరు కావాలంటే వాళ్ళకి వాడుకుంటారు అనమాట. ఇవన్నమాట ఇవి ఇవి టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్. మనకి ఎలాంటి డిప్లాయ్మెంట్ మెథడ్స్ ఉన్నాయంటే ప్రైవేట్ డిప్లాయ్మెంట్, పబ్లిక్ డిప్లాయ్మెంట్, హైబ్రిడ్ డిప్లాయ్మెంట్. మీకు చెప్పాను కదా ప్రైవేట్ డిప్లాయ్మెంట్ ఎందుకు, పబ్లిక్ డిప్లాయ్మెంట్ ఎందుకు, హైబ్రిడ్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి. ఆ, ఇవి అనమాట ఇది జస్ట్ ఈ ప్రొవైడర్స్ గురించి దాని గురించి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్, టు బి కంటిన్యూడ్. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ ప్రొవైడర్ ఏదైతే ఉందో నేను ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తాను. దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ మేరీ క్రిస్మస్ అందరికి. ఇక్కడ మన గురుగారు చెప్తున్నారు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ నా నంబర్ కనిపిస్తుంది కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ చేయండి, లేకపోతే యూట్యూబ్ లో కమెంట్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ మీకు నీట్ గా క్లియర్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆ, తర్వాత కమెంట్ చేయండి. మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకొక సెషన్కి వెళ్తాను. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అందరికి, మరీ మరీ మేరీ హ్యాపీ క్రిస్మస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. నేను ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు వరకు ఇది స్టాప్ చేస్తాను. తర్వాత నేను ఆటోమేటిక్ గా మీకు క్లౌడ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో ఏం చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని కొట్టండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని కొడితే మీకు ఇలాగా ఏడబ్ల్యూఎస్ అని కొట్టంగానే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని కొట్టండి. కన్సోల్ అని టైప్ చేయండి. కన్సోల్ అని కొట్టంగానే ఇలా వస్తుంది, మీకు ఒక లాగిన్ వస్తుంది. ఇలా లాగిన్ వచ్చిన తర్వాత ఇలా వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మీదకి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మరి ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేసుకుంటే, యూజర్ అకౌంట్ ఉంటే ఇలా సైన్ ఇన్ కొట్టండి. లేకపోతే సైన్ ఇన్ టు ద కన్సోల్ అని కానీ, లేకపోతే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా మీరు లాగిన్ అవుతారు అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక ఇప్పుడు టైం ఎక్కువ పోతుంది కనుక నేను జస్ట్ దానికి లాగిన్ అయిపోయి మీకు చూపిస్తాను అనమాట. సైన్ ఇన్ టు ద కన్సోల్ కొట్టాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక మీకు జస్ట్ చూపిస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు ఏం వచ్చిందంటే ఇలా ఓపెన్ అయింది అనమాట. ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఓపెన్ అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తా అంటే మీకు మొత్తం మళ్ళీ ఇంకొకసారి నీట్ గా క్లియర్ గా అవంతా చూపిస్తాను. టైం ఎక్కువ అవుతుంది కనుక నేను ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పాలనుకున్నాను కదా. ఇక్కడ ఐఏఎం యూజర్ ఉంది. ఐఏఎం యూజర్ అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్ అనమాట. మనకి ఎవరైనా కానీ ఒక యాక్సెస్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు యాక్సెస్ ఇచ్చినప్పుడు మాత్రం మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక రూట్ యూజర్ అంటే మనమే ఒక ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కనుక మనం ఎక్కడికి వస్తామంటే రూట్ యూజర్ కింద వస్తాం అనమాట. మనకి ఏదైనా కంపెనీలో కానీ లేకపోతే ఎవరైనా కానీ మనకు ఒక యాక్సెస్ ఇస్తే దాని ఐఏఎం కింద వస్తాం. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్. మనకు వాళ్ళు అడ్మిన్ యాక్సెస్ ఇస్తారా, లేకపోతే యూజర్ యాక్సెస్ ఇస్తారా, లేకపోతే కస్టమర్ యాక్సెస్ ఇస్తారా అని వాళ్ళ తర్వాత చెప్తాను వీటి గురించి. నేను ఇప్పుడు మనకు ఐఏఎం యూజర్ కాదు, నేను ఇక్కడ ఇంకొక చూపిస్తాను. నేను ఇక్కడ రూట్ యూజర్ అనమాట. ఇక్కడ రూట్ యూజర్ అని చూడండి. ఇక్కడ రూట్ సారీ ఇక్కడ రూట్ యూజర్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. రూట్ యూజర్ ఈమెయిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే నేను ఇంకొక పేజీలోకి నావిగేట్ అయిపోద్ది. ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ రూట్ యూజర్ ఉంది, ఇక్కడ ఐఏఎం యూజర్ ఉంది, రూట్ యూజర్ ఉంది. ఇది నా జీమెయిల్ అయితే లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, లాగిన్ అయిన తర్వాత సైన్ ఇన్ కొట్టేస్తున్నాను. సైన్ ఇన్ కొడితే సారీ ఇలా నావిగేట్ అవుతుంది అనమాట. నావిగేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా సెక్యూరిటీ డివైజెస్ ఇలా అడుగుతుంది. ఇలా అడిగితే మనకి ఇవన్నీ ఇచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ ఈ ఎంఎఫ్ఈ అంటే అన్నమాట మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తే మనం ఇక్కడ అథెంటికేటర్ యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకొని, ఎందుకంటే మన డేటాని ఎవరిని హ్యాక్ చేయకుండా ఉండడానికి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను అంతే చేసి షిట్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, నాకు ఇది ఏమి వద్దు అనుకుంటున్నాను. జస్ట్ ఎ మినిట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. నేను ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక సెషన్ లో మీకు కన్సోల్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. బై బై, టేక్ కేర్, గుడ్ నైట్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.